మనం భక్తి రసామృత సింధువులో 10 అధ్యాయాలు అయిపోయాయి. 11వ అధ్యాయం భగవత్ సేవా విధానములు. అంటే భగవంతుడికి ముఖ్యంగా ఇక్కడ దాస్యం, సఖ్యం, వాత్సల్యం, మాధుర్యం ఇలాంటివి గురించి చెప్పారు. అయితే ఇక్కడ ఇవ్వబడిన దాస్యం, సఖ్యం నిజంగా భగవంతుడితో ఉన్న సంబంధం లాంటివి కాదు. కానీ భక్తికి సంబంధించి భక్తియుక్త సేవ ద్వారా భగవంతుడితోటి సాధన దశలో మనం సాధన చేస్తుండగా ఏ విధంగా మనం భగవంతుడితో సేవ చేయొచ్చు ఈ సంబంధాలతోటి అనేది ఇక్కడ వివరించబడింది. మొదటిది దాస్య భక్తి. కర్మయోగుల సిద్ధాంతం అనుసరించి కర్మ ఫలితమును అర్పణ చేయుటయే దాస్యము అందురు. ఇది కానీ శ్రీల రూప గోస్వామి వంటి వైష్ణవాచార్యుల అభిప్రాయంలో దాస్యం అనగా ఏదో ఒక రకమైన భగవత్ సేవలో నిరంతరము నెలకొని ఉండుట. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఏంటంటే కర్మయోగులు చేసే వాళ్ళ సిద్ధాంతం ప్రకారం కర్మ ఫలితాన్ని అర్పణ చేయడమే. కర్మ ఫలితాన్ని అర్పిస్తే చాలు. ఇంకా చెప్పాలంటే నిజానికి చెప్పాలంటే కర్మయోగులు పూర్తిగా భగవంతుణ్ణి అంటే భగవంతుడికి అర్పించడమే చెప్పాలంటే, లేదా భగవంతుడికి అర్పించిన భావంతో ఎవరికైనా ఇవ్వడం వాళ్ళు చేసేది, కర్మయోగులు చేసేది. నిజానికి అన్నీ భగవంతుడి కోసమే చేయరు వాళ్ళు పూర్తిగా. కాబట్టి అది కూడా ఒక విధంగా నిజమే. ఎందుకని కర్మయోగులు అనగానే ఇక్కడ వర్ణాశ్రమ విధానం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి మనం. ఈ వర్ణాశ్రమ విధానం ఎప్పుడు వస్తూ ఉంటుంది. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఈ విధంగా ఉండి వారి వారి కార్యాలు విద్యుక్త ధర్మాలు అంటారు కదా, అంటే విధియుక్త భగవంతుడి ద్వారా వర్ణాశ్రమ ధర్మంలో చేయబడే కార్యాల ద్వారా వచ్చిన ఫలితాలు. ఇప్పుడు ఉగ్రకర్మలు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన ఫలితాలను భగవంతుడికి అర్పించడం కాదు, అసలు పూర్తిగా అసలు ఆ ఫలితాల్లోనే అంటే ఇప్పుడు ఏదైతే ఉగ్రకర్మలని అందులో పాల్గొనకుండా ఉండాలి మనం చెప్పాలంటే. అంటే వీలైనంత వరకు బయట ఏంటి విపరీతంగా సంపాదించడం కూడా ఒక విధంగా ఉగ్రకర్మే కలియుగంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకని ఆ ధనం సంపాదించే ప్రక్రియలో ప్రకృతిని నాశనం చేస్తాం. తర్వాత వర్ణాశ్రమ ధర్మానికి విరుద్ధంగా చాలా పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత తక్కువగా అందులో పాల్గొనాలి తప్ప వాటిని ఎక్కువగా వాడుకోకూడదు. కానీ అదే ఇప్పుడు దరిద్రం. మన భక్తులు కూడా అంటే ముఖ్యంగా సిటీల్లో అక్కడక్కడ మందిరాలన్నీ కూడా ఎంతసేపు డబ్బులు ఈ విధంగా వీటి వెనకే పడుతున్నారు. కానీ భక్తులకి నిజమైన శిక్షణ అనేది ఇచ్చే అంటే భక్తులు ఉన్నారు, లేరని నేను అంటలా, కానీ తగ్గిపోతున్నారు. అందరూ ఎంతసేపటికి బయటపడుతూ పోటీ పడుతూ మనం కూడా మన సంస్థను పెంచుకుందాం, జనాన్ని పెంచుకుందాం అని పిచ్చి ఆలోచనలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇక్కడ చెప్పేది కూడా దాస్యం అని ఒక విధంగా అంగీకరించవచ్చు. ఎందుకంటే వర్ణాశ్రమ విధానంలో వాళ్ళు పనిచేస్తారు, వచ్చిన ఫలితాన్ని భగవంతుడికి అర్పణ భావంతో చేస్తారు. కానీ రూపగోస్వామి దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకని ఏదో ఒకరమైన భగవత్ సేవలో నిరంతరం ఉండాలంట, అప్పుడే దాస్యం. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా నవవిధ భక్తి అంగాల్లో ఉండాల్సిందే వాడు. అలా లేకపోతే వాడు భక్తుడే కాదు. అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అనేది ఏదైతే ఉందో అందులో ఏదో ఒక దాంట్లో ఉంటే తప్ప వాడు భక్తుడు కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైతే కర్మయోగులు ఏం చేస్తారు, వాళ్ళకి వచ్చిన ధనంలో ఏదో కొంత భాగాన్ని భగవంతుడికో దేవాలయాలకు అర్పణ భగవంతుడికి అర్పించిన భావంతో అలా ఖర్చు పెడతారు, అంతేగాని పూర్తిగా ఇచ్చేయరు అక్కడ. కానీ ఇక్కడ ఏంటి రూపగోస్వామి ఏమంటున్నారు? ఖచ్చితంగా ఏదో ఒక రకమైన సేవలో ఉండాలి, నవవిధ భక్తి అంగాలు. ఇంకా చెప్పాలంటే మనకి భక్తి రసామృత సింధువులు దానికే ఇంకా 9నే విస్తరింపజేసి 64 ఉన్నాయి. సో అందులో ఖచ్చితంగా ఉండాలి మనం. అందులో లేకుండా ఏదో ఈ విధంగా కర్మయోగుల ప్రకారం చేసేది అది భక్తుడిగా మనం అంగీకరించట్లేదు. దాన్ని దాస్యంగా కూడా రూపగోస్వామి అంగీకరించట్లేదు. కాబట్టి మనం కూడా అంగీకరించాం. స్కంద పురాణంలో కర్మకాండం నిర్వర్తిస్తూ వర్ణాశ్రమ ధర్మములను పాటించేవారే భక్తులుగా తెలిపారు. ఇక్కడ చూడండి, అందుకే మనం కూడా చూడవచ్చు చాలా ఇప్పుడు కూడా కలియుగంలో చాలా చోట్ల భక్తులందరూ రండి, ఊర్లో గ్రామంలో భక్తులందరి కోసం గుడిలో పెడుతున్నాం ప్రసాదం, లేదా భక్తులందరూ రావాలి అంటుంటారు కదా. అంటే వాళ్ళ దృష్టిలో భక్తి అంటే ఏ గుడికి వచ్చేవాడు ఎవడైనా భక్తుడే. ఇక్కడ స్కంద పురాణంలో ఏమని చెప్తుంది? వర్ణాశ్రమ ధర్మం నిర్వర్తించే వాళ్ళే భక్తులంట. స్కంద పురాణం చెప్తుంది వర్ణాశ్రమ ధర్మంలో ఒకడు క్షత్రియుడిగా లేదా ఒకడు శూద్రుడిగా ఉండి వాడు ఏమి ఉదయం సాయంత్రం స్నానం ఇట్లా, శూద్రుడికి ఏం పెద్ద పద్ధతి ఉండదు. ఎప్పుడైనా మూడొస్తే వాడు కనిపిస్తే స్నానం ఏదో రోజుకి ఒకసారి చేస్తాడు, లేదా చేయకపోయినా పర్లేదు. శూద్రుడికి అది ఏమి ఉండవు అనమాట ఇట్లాంటివి. కాబట్టి ఆ శూద్రుడికి లేదా వాడు కూడా భక్తుడిగా చెప్తున్నారు ఇక్కడ స్కంద పురాణంలో. ఎలా భక్తుడు కాడు? ఎందుకని కాడంటే మనకి ఆచార్యుల ప్రకారం మన
ఏదైతే మన శాస్త్రాల ప్రకారం నిజానికి భక్తుడంటే భగవంతుడికి అవ్వాలి. భగవంతుడంటే విష్ణువుకి అవ్వాలి. విష్ణువుని ఆరాధించకుండా, విష్ణువుని భగవంతుడిగా తెలుసుకోకుండా చేసేవాడు ఎవడు కూడా భక్తుడు కాదు. భక్తుడే కాదు అసలు. ఇంకా వీళ్ళేమంటున్నారు, వర్ణాశ్రమ ధర్మం చేస్తేనే భక్తుడు అంటున్నారు. కానీ ప్రత్యక్షముగా భక్తులు భగవంతుని సేవకు పూనుకొనినచో వారు తప్పక భాగవతులు లేదా శుద్ధ భక్తులు అనబడు. ఇక్కడ కూడా శుద్ధ భక్తులు భాగవతులు ఎప్పుడు, ఎటువంటి కించిత్ కొంచెం కూడా ఇంద్రియ భోగ కోరిక ఏమాత్రం, ఒక ఐస్ క్రీమ్ తినాలని కానీ లేదా నేను మనిషిగా ఉండాలనే కోరిక కూడా ఉన్నా కూడా వాడు భక్తుడు కాదు. అంటే మనిషిగా ఎందుకు ఉండాలి, భగవంతుడి సేవలో ఉండాలి అంతే. నువ్వు ఏ రూపంలో అయినా ఉండొచ్చు. భగవంతుడు ఏ రూపం కావాలంటే ఆ రూపంలో ఉండాలి నువ్వు. అది ఇక్కడ నేను మనిషిగా ఉండే సేవ చేయాలన్నా కూడా అది కోరికే. ఏదో ఒక రూపంలో ఉండి చేయాలి. కానీ అలాంటిది ఇంకా మనకి మిగతాయి చెప్పవసరం లేదు. భార్య పిల్లల పట్ల ఆసక్తి అందరికీ ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు భాగవతులు శుద్ధ భక్తులు ఎప్పటికీ కారు. సకామ కర్మల్లో పాల్గొంటూ వర్ణాశ్రమ ధర్మములను పాటించు వ్యక్తులు నిజమునకు శుద్ధ భక్తులు కారు. అది సకామ కర్మలు అంటే ఇదే మనం చేసేది వర్ణాశ్రమ ధర్మం ఎలాగ లేదు. కానీ ఇప్పుడు చేస్తున్న భక్తులందరూ ఖచ్చితంగా సకామ కర్మలే. చాలా వరకు 100కి 99.99% మన భక్తులందరూ సకామే. ఎందుకంటే ఇవన్నీ చేస్తారు. అన్నీ చేసిన తర్వాత మనం కోరుకునేది ఏంటి, చక్కగా డబ్బులు, అన్నీ సంతోషంగా భార్య పిల్లలు అందరూ హ్యాపీగా ఉంటే బాగుంటుంది. అదంతా సకామే కదా. అంతేగాని వీళ్ళందరూ నాశనం అయిపోయినా, ఎట్లా అయిపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను నా 16 మాలలు ఆపను, నా సేవ ఆపను, 16 ఏంది 32 ఇంకా చేస్తాను, ఇంకా పెంచుతాను, ఇది ఎక్కడుంది? అందరూ సకామే. ఎప్పుడు ఇబ్బంది రాగానే జపం ఆపేయడం, కొంతమంది అయితే ఏకాదశి ఆపేయడం, లేదా భక్తుల సాంగత్యానికి వెళ్లకుండా ఏముందిలే సాంగత్యం మాకు అవసరం ఏముంది, ఇంకే వీళ్ళందరూ సకామే. ఏమైనా ఒకరు తమ కర్మ ఫలితములను భగవంతునికి అర్పించినచో వారిని భక్తులుగా అంగీకరించవచ్చు. అయితే అందుకే ఇక్కడ చూడండి, కర్మ ఫలితాలను అర్పించడం అంటే అదే కదా మొదట చెప్పుకున్నాం. కర్మయోగులు ఏదైతే భగవంతుడు కొంత అర్పించినా భగవంతుడిగా గుర్తించి వాళ్ళు శుద్ధ భక్తులు కాదు, భక్తులుగా అంగీకరిస్తున్నారు. ఇక్కడ శుద్ధ భక్తులు ఎలా అవుతారు? శుద్ధ భక్తులు ఎవరు? ఎట్టి కోరిక లేకుండా కేవలం భగవంతునిపై ప్రేమతో స్వచ్ఛందముగా భగవత్ సేవలో నెలకొని వ్యక్తిని శుద్ధ భక్తినిగా గ్రహింపాలి. శుద్ధ భక్తుడు అంటే ఎట్టి కోరిక, కొంచెం కూడా ఇంద్రియ భోగం, గుర్తింపు, చివరికి నన్ను చాలామంది ఇంద్రియ భోగం లేకపోవచ్చు కానీ భక్తుల మధ్య గుర్తింపు కూడా వదలరు. అంటే ప్రభుజీ లేదా మహారాజ్ నాకు ప్రత్యేకంగా ఇవ్వలేదు, ప్రభుజీ ఇవ్వలేదు, నన్ను పిలవలేదు స్టేజ్ మీదకి, నాకు ఇవ్వలేదు, అందరికి ఇచ్చారు కానీ నన్ను మర్చిపోయారు. అలా అంటే తుచ్చమైన వాడిగా ఉండాలి. ఎవరైతే తుచ్చమైన వాడిగా ఉండడానికి ఇష్టపడతాడో, అలా ఉంటాడో వాడే నిజమైన భక్తుడు. ఆలోచన కూడా రాకూడదు, నన్నేం పిలవలేదేంటి, నాకేమి ఇవ్వలేదేంటి, నా పేరు గుర్తులేదా ప్రభుజీకి. చాలామంది ఇదే కోరుకుంటారు. కొత్త వాళ్ళు అందరూ అంతే, నేను ప్రభుజీకి తెలుసా, కొత్తవాడు రాగానే నేను ఆ ప్రభుజీకి తెలుసు, ఎందుకంటే అతను బాగా గొప్పవాడు అనుకోండి, గొప్ప ఆచార్యుడు, సన్యాసి ఎవరైనా, వాళ్ళకి మనం తెలిసే ఆ ప్రభుజీకి వెళ్ళి చెప్పండి నా పేరు తెలుపుగానే ఆయన తెలుసు అంటారు. ఇట్లా ఇదంతా కూడా గొప్పలే, డబ్బాలు అనమాట ఇవన్నీ. భౌతిక జీవితంతో సంపర్కము కలిగించుకుని బద్ధజీవులు ఎంతో కొంత భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును సాధింపదలుచుదురు. కాబట్టి భౌతిక జీవితం సంపర్కం ఉన్నవాళ్ళు ఎవరు, ముఖ్యంగా ఈ గృహస్థాశ్రమంలోనే భౌతిక జీవితం మీద సంపర్కం ఉంటుంది. ఎందుకని మైథునం అనేది అక్కడ అనుమతించబడుతుంది. తర్వాత వాళ్ళకి నచ్చింది వండుకొని తినడం, ఆహార నిద్ర భయమైదునాలకి అక్కడ అవకాశం అనేది ఇచ్చారు. కాబట్టి అందుకే గృహస్థాశ్రమంలో నుండి శుద్ధ భక్తులు అవ్వడం అనేది దాదాపుగా అసంభవం అని చెప్పుకోవాలి. బద్ధాత్మ తమ ఇంద్రియ తృప్తి వాంఛను అనుసరించి ఈ భౌతిక జగత్తులో సుఖమును అనుభవింపవచ్చు మరియు అదే సమయంలో క్రమంగా ఆధ్యాత్మిక అవగాహన సాధించినట్లుగా వర్ణాశ్రమ వ్యవస్థ మరియు విద్యుత్ ధర్మంలోనూ రూపొందించబడెను. కాబట్టి ఇక్కడ సుఖాన్ని అనుభవిస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం వర్ణాశ్రమ వ్యవస్థ, విద్యుత్ ధర్మాలు ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళీ ఇందాకే చెప్పాను ఏంటి, ఇప్పుడు అంతా ఉగ్రకర్మలు. కాబట్టి ఉగ్రకర్మలు మానుకోవాలంటే సంఘంలో పక్కింటోటితో పోల్చుకోవడం అనేది మానుకోవాలి. ఈ ఎదవలవాట్లు వదిలేయాలి గృహస్థులు. కానీ గృహస్థులు ఎవరు వదలరు, వీళ్ళందరూ ఎదవలే. ఎందుకని, పక్కింటోటితో, సిటీలో ఉన్న వాళ్ళు చాలామంది ఇదే చెప్తుంటారు. ఏంటంటే ప్రభు ఎక్కడ సరిపోతాయి ప్రభు డబ్బులు, ఇద్దరు భార్యాభర్తలు పని చేయకపోతే ఎక్కడ డబ్బులు సరిపోతాయి అంటే వాళ్ళు ఎదవలు. అసలు ఎవడున్నామన్నాడు అక్కడ సిటీలో, ఎంతకాలం అని ఉంటావు? పోనీ ఉన్నావు, ఏదో అత్యవసర పరిస్థితి కొంతకాలం ఉన్నావు, జీవితాంతం అక్కడే ఉంటావా?
ఇంకా అదేనా భక్తి? అసలు భక్తే కాదు అది. అసలు భక్తి నువ్వు నిజంగా ఈ సిటీల్లో ఉన్నవాళ్ళు దాదాపు 99.9% మంది భక్తి, నిజమైన భక్తి అసలు మొదలుపెట్టే అవకాశం లేదు వాళ్ళకి చెప్పాలంటే. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే పరిగెత్తడం, మహా అంటే 16 మాలలు చేయడం, లేదా ప్రసాదం తినడం, ఈ 2 కార్యాలు తప్ప ఇంక మిగతా వాడు పుస్తకాలు చదవడం, భక్తులకి వైష్ణవ సేవలు ఇవన్నీ జరగవు. ఎప్పుడో ఒకసారి పెడితే హౌస్ ప్రోగ్రామ్ అని పెడతాడు, అప్పుడు భక్తులకి ఏదో కొంచెం ఏదో డొనేషన్ అలా ఇస్తాడు తప్ప మిగతా అంతా కూడా పీసు ఎదవలే. అంతా కూడా పీసు ఎదవలే. వాళ్ళు ఆచార్యులు మనకేం చెప్తున్నారు, 100% కృష్ణుడు ఖర్చు పెట్టాలని చెప్తున్నారు రూప కోసం. మనం ఎన్నోసార్లు చదివాం. మరి అది చేస్తున్నారా? సిటీలో ఉండేది చేస్తావా? అది చేస్తే మరి ఇద్దరు భార్యాభర్తలు పని చేస్తే సగం ఇవ్వాలిగా. వాళ్ళకి ఒక జీతం అంతా కృష్ణుడికే ఇవ్వాలి. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఎందుకు అలా చెప్తున్నారంటే నువ్వు సంపాదించడం ఆపమని అర్థం. డబ్బు సంపాదించే పనిలో ఉండొద్దు, భక్తిలో ఉండమని. 50% ఇవ్వమని అంటే. అంతేగాని నువ్వు మళ్ళీ అయినా కూడా వీళ్ళు ఎంత ఎదవాలంటే ఒకవేళ ఆ డబ్బులు ఇవ్వడానికి సిద్ధమే కానీ ఆ సదుపాయాలు, ఆ ఉద్యోగాలు వదలడం మాత్రం సిద్ధంగా ఉండరు. అంత ఎదవలనమాట. మనం అందరం అదే స్థితి. ఈ వ్యవస్థలోని వివిధ వర్ణ ఆశ్రమములకు సంబంధించిన విద్యుక్త ధర్మములతో కృష్ణ చైతన్యము, భక్తియుక్త సేవకు సంబంధించిన అనేక కార్యములు ఉండును. ఇది ఈ విద్యుక్త ధర్మాలు వీటిలో. గృహస్థ భక్తులు వేద విహిత కర్మలను, భక్తియుక్త సేవా ధర్మములను కూడా పాటించుదురు. ఇక్కడ గృహస్థులకి 2 ఉన్నాయి. ఎందుకని గృహస్థులకి వేద విహితాలు అవసరం, భక్తియుక్త సేవ. ఎందుకంటే వేద విహితాలకు అవసరం ఏంటంటే ఇంద్రియ భోగం ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. మైథునం అనేది ఇంద్రియ భోగమే. అదేవిధంగా వాళ్ళకి రుచిగా తినడం ఇవన్నీ ఇంద్రియ భోగం, లేదా సాంఘిక కార్యక్రమాల్లో పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకోవడం ఇంద్రియ భోగం ఉంటుంది. కాబట్టి వేద విహిత కర్మలు ఉంటాయి. అందులో ఖచ్చితంగా ఏముంటుంది? ముఖ్యంగా 3 ఉంటాయి: యజ్ఞ, దాన, తపస్సులు. అందులో ముఖ్యంగా దానం కూడా చేయాలి. తపస్సు అసలు వాళ్ళకి మర్చిపోవచ్చు. గృహస్థాశ్రమంలో తపస్సు అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కలియుగంలో అయితే తపస్సు అదేంటి అంటే పొద్దున్న లెగవడమే తపస్సు. కానీ అది కూడా చేయరు. మంగళారతికి రావాలి, అది చేయరు. ఏమీ ఉండదు. దీక్ష అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఏం లేదు. ఇక దానం అంటారా? ఇంక చెప్పవసరలా, పీసేదవలే అందరూ. ఏమి ఉండదు. ఏదో సంవత్సరం మొత్తం మీద వాడికి 10 లక్షల ఆదాయం వస్తే సంవత్సరానికి ఒక 10,000 కూడా ఇవ్వడాడు. ఏది భక్తులకి 10,000, 20,000 ఇస్తే చాలా ఇచ్చినట్టుగా ఫీల్ అవుతాడు. కానీ 10 లక్షల్లో వాళ్ళకి బంగారు నగలు, బట్టలు అన్నీ కొనేసుకుంటారు. కానీ భక్తులకి 10,000 ఇచ్చావు ప్రభు మొన్ననే, గదే ఒకసారి ఇస్తాడు 5,000, అదే చెప్తుంటాడు అనమాట ఎప్పుడు. అలా అనమాట. కాబట్టి వాళ్ళకి వేద విహిత కర్మల్లో ఏముంటాయి? ఈ దానాలు ఉంటాయి. అదేవిధంగా కర్మకాండ కాదు అది, ఇది పితృదేవతలకు పిండ ప్రదానాలు, జీవుల కోసం, ఇతర జీవులకి. నేను చాలాసార్లు కూడా చెప్పాను ఏంటంటే భక్తులు ఏం చేయాలి, గృహస్థులు ఖచ్చితంగా ప్రసాదం వండి ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి, ఇతర జీవులకి అన్నిటికీ కూడా పెడుతూ ఉండాలి వాళ్ళు. ఎందుకని? కానీ పీసేదవాళ్ళు కదా, ఎందుకంటే అందులో కూడా ఖర్చు అయిపోద్ది. అందుకని ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఏంటి, పనికిరాని చెత్త బియ్యం, చెత్త ఆయిలు, చెత్త కూరలు అన్నీ చేసి పెడుతుంటారు అనమాట. కాబట్టి ఎవరైతే అలా చేస్తారో, అంటే మంచి వస్తువులతో కాకుండా ఇతరులకు పెట్టేది, వాళ్ళకి భగవంతుడు అంటే సృష్టి ధర్మం ఎలా అంటే నువ్వు ఇతరులకి ఏదైతే ఇస్తున్నావో అదే నీ దగ్గరకు వస్తుంది మళ్ళీ తిరిగి. కాబట్టి చెత్త అన్నీ ఇస్తున్నావు కదా, కాబట్టి నీకు కూడా భక్తుడిగా ఉంటావు, కానీ అన్ని సదుపాయాలు ఏమి ఉండవు వచ్చే జన్మలో. భక్తుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ సదుపాయాలు ఉండవు. ఎందుకంటే నువ్వు చెత్త ఇచ్చావు కదా అందరికి, కాబట్టి అయ్యే నీ దగ్గరకు వస్తాయి. కనుక ఎప్పుడు కూడా ఇతరులకు ఇచ్చేటప్పుడు ధర్మం ఏంటంటే మంచి ఉన్న వాటిలో మంచియే ఇతరులకు ఇవ్వాలి, ఏదైనా కానీ. అంతేగాని చెత్తవి కాదు. కాబట్టి ఎప్పుడైతే ఇంతకు సమస్య ఏంటంటే ఇక్కడ ఈ ఇంద్రియ భోగమే పెద్ద సమస్య. ఇప్పుడు ఇంద్రియ భోగం వదలంత వరకు ఇక్కడ భక్తుడయ్యే అవకాశం, శుద్ధ భక్తుడయ్యే అవకాశం లేదు. ఇక్కడ ఎందుకు గృహస్థులకి వేదవీత కర్మలు, భక్తియుక్త 2 అవసరం? ఎందుకనగా 2 కూడా శ్రీకృష్ణుని ప్రీతి కొరకే ఉద్దేశించబడినవి. కాబట్టి ఈ విధంగా గృహస్థులు ఇతరులకు ప్రసాదం ఇవన్నీ ఇవ్వడం, దానం ఇవన్నీ చేయడం కృష్ణుడికి ఇష్టమైన కార్యం అది. ఎందుకంటే సృష్టిలో కేవలం నువ్వు ఒక్కడే భక్తుడిగా ఉండకూడదు, అందరూ భక్తి చేసే అవకాశాన్ని పొందాలి. కాబట్టి నువ్వు ఇంద్రియ భోగం చేస్తూ సంపాదిస్తున్నావు కాబట్టి గృహస్థుడు అయి ఉండి నువ్వు ఇతరులకు కూడా దాన్ని అందే విధంగా ఏర్పాటు అనేది చేయవలసిన అవసరం ఉంది. గృహస్థ భక్తులు కొన్ని వేదవిహిత కర్మలను శ్రీకృష్ణ ప్రీత్యర్థమే నిర్వర్తిస్తుంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఎలా చేయాలి వీటన్నిటినీ? ఏదో బలవంతంగా దానం చేయాలి, అయ్యో ఏదో చెప్పారు దానం చేయాలి అని పీసేదవులు అందరూ అట్లా చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే అలా చేస్తారో అది మళ్ళీ కర్మకాండలోకి వెళ్ళిపోద్ది, అది కృష్ణుడికి సేవ అవ్వదు. కాబట్టి ఇది కృష్ణుడికి నా యొక్క ధర్మం, నేను ఇప్పటికి ఇంద్రియ భోగం చేస్తున్నాను, నేను మైథునం చేస్తున్నాను,
నేను చక్కగా తినడానికి సదుపాయాన్ని పొందాను కాబట్టి, నేను కృష్ణుడు నాకు ఇది చెప్పాడు కాబట్టి, నేను కృష్ణుడు ఆనందం కోసం ఈ విధంగా దానం చేయాలి, ఇతరులకు పెట్టాలనే భావంతో చేస్తే అప్పుడు ఉపయోగం. కానీ ఏదో చచ్చిపోతున్నాం లేదా చెయ్యాలి, ప్రభుజీ వచ్చి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు చెయ్యాల్సిందే, ఇలా అనుకుని చేసే వాళ్ళకి ఫలితం రాదు, వాళ్ళు భక్తి కాదు అది. మేము ఇదివరకే వివరించబడినట్లుగా దేవాదేవుని ప్రీతి కొరకై చేయు ఎట్టి కర్మైను భక్తియుక్త సేవ క్రిందకు వచ్చును. కాబట్టి కృష్ణుడు ఆనందం కోసం చేసేది, అది కూడా కృష్ణుడు ఆనందం కోసం ఏం చేయాలి? కృష్ణుడు చెప్పింది చేయాలి. మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. కృష్ణుడు చెప్పేది ఏంటి అంటే మన ఆధ్యాత్మిక గురువు శిక్షణ ఇచ్చేవాళ్ళు చెప్తారు, అది చెయ్యాలి. కానీ మనం అది చెయ్యం కదా. మనకు నచ్చింది ఏదో మనం చేసి దాన్ని డబ్బా కొట్టుకుంటూ ఉంటాం. నేను ఇంత చేసా అంత చేసా. ప్రభు మేము మొన్న ప్రసాదం పెట్టాను తెలుసా, మా వీధిలో అందరికి వినాయక చవితికి మేమే ప్రసాదం పెట్టి ఆడిస్తుంటాం, అప్పుడు అందరూ పంచుకుంటారు. ఏదో ఒకసారి 2 సార్లు చేసి దాన్ని డబ్బా కొడుతుంటాడు అనమాట పీసెదవలో. భక్తియుక్త సేవలో నెలకొనుటకు యోగ్యుడైన వ్యక్తిని గూర్చి శ్రీల రూపగోస్వామి వివరిస్తుండెను. ప్రారంభికులకు మరియు దేవాది దేవుని పట్ల కొద్దిగా ప్రేమను పెంపొందించుకున్న వారికి వారి భక్తి సాధనను అనుసరించి ఇంద్రియ సుఖముల పట్ల ఆసక్తి తగ్గిపోవును. కాబట్టి ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి ఎలా తగ్గుతుంది? మన భక్తి సాధనలో పురోగతి చెందుతుంటేనే. పురోగతి అంటే ఏమవుతుంది? ఒకటే వస్తుంది, వైరాగ్యం వస్తుంది. ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో ఇంద్రియాలు భోగం చేయాలని అనిపించదు. ఆ వైరాగ్యం రాకపోతే ఇంద్రియ భోగం చేయాలని ఇంకా ఇంకా అనిపిస్తూనే ఉంటుంది. అంటే మన సాధన జరుగుతున్న కొద్దీ వైరాగ్యం అనేది పెరుగుతుంది. అప్పుడు ఇంద్రియ భోగం పూర్తిగా ఒక స్థాయికి వచ్చేసరికి ఆగిపోతుంది. ఇంద్రియ తృప్తి కార్యముల పట్ల ఏ కొద్ది ఆకర్షణ కలిగి ఉన్న అట్టి కర్మ ఫలితములను శ్రీకృష్ణునికి అర్పించవలెను. ఇంద్రియ భోగాల పట్ల ఏ కొద్ది ఆకర్షణ ఉన్నా కూడా అది ఒకవేళ ఆకర్షణ అది కృష్ణుడికి అర్పించాలి. అంటే అర్థం ఏంటి? అంటే కృష్ణుడికి అర్పించగల ఇంద్రియ భోగాన్నే చేయాలి. అంటే ఉదాహరణకి మైథునం చేయొచ్చు. అంటే ఎలాగా? మనిషి సంతానాన్ని కానీ వాళ్ళని మళ్ళీ భక్తులుగా తయారు చేయడానికి పిల్లలకి 15 ఏళ్ళ వయసు వచ్చే వరకు కష్టపడాలి, ఏడవాలి, వాళ్ళు వెంటబడాలి, వాళ్ళని చూసుకోవాలి, మళ్ళీ బ్రతిమలాడాలి, బామాలాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అంతేగాని పిల్లల్ని కనీసం ప్రభుజీ మా పిల్లలు వింటలేదు ప్రభు, మేము చెప్పినా వింటలేదు ప్రభు, మరి ఎందుకు కన్నాం? మరి శాస్త్రం చెప్తుంది ధర్మం ప్రకారం ఏంటంటే అమ్మాయి అయితే పెద్ద మనిషి అయ్యే వరకు, అబ్బాయి అయితే 15-16 ఏళ్ళు ఒక వయసు ఊహ తెలిసే వరకు బాధ్యత అంట, వాళ్ళదే పాపం కూడా అంట. కాబట్టి పిల్లల్ని కనేసి మైదునం మాకు ఇష్టం చేసాం కాబట్టి ఇద్దరం. ఇప్పుడు దరిద్రం ఏంటి? మైదునం, పిల్లలు పుట్టకుండా మైదునం, కాబట్టి ఇంకా పాపం ఎక్కువ. పిల్లలు పుట్టకుండా చేస్తే విపరీతమైన మైదునం చేస్తే ఏమండి? వీర్యం కోల్పోయి శక్తిని కోల్పోయి రోగాలు ఎక్కువ వస్తుంటాయి, ఇంకా బుద్ధి పనిచేయదు. ఆల్రెడీ తినేదే చెత్త తిండి, బుద్ధి అసలు పనిచేయదు, చేసేదేమో గాడిద పనులు. కాబట్టి అందుకే భక్తుల్లో కూడా చాలామంది ఏంటంటే 16 మాలలు ఈ పుస్తకాలు చదవడం అంటే అస్సలు శ్రద్ధ లేకపోవడం కారణం ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పుకునేవన్నీ విపరీతంగా మైదునం తినడం ఇవన్నీ చేసేస్తే ఇంకెక్కడ ఉంటుంది నీకు శాస్త్రం పట్ల ఆసక్తి? అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ మనకి ఇంద్రియ భోగం ఉన్నా కూడా కృష్ణుడికి అర్పించాలి. ఎలాంటి ఉదాహరణకి మీకు ఏదో మైసూర్ బజ్జీయో లేదంటే పన్నీర్ బజ్జీలు తినాలంటే చేసుకొని కృష్ణుడికి అర్పించకుండా తినకూడదు. కానీ ఏం చేస్తారు మనకి భక్తులు? ఏం చేస్తారంటే ఎవరు కనపడకుండా మనం చేసుకోవడం పని కదా, బయటోడు ఎవడో చేస్తే తినేస్తారు. దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా వాడి దీక్ష ఏంటి? దీక్షకు అర్థం ఏముంది? కాబట్టి ఒకవేళ ఉన్నా కూడా కోరిక కృష్ణుడికి అర్పించదగేటువంటివి అంటే కృష్ణ చైతన్యంతో కూడే చేయాలి, కానీ కృష్ణ చైతన్యం లేకుండా చేయకూడదు నీ కోరిక. అందుకే గృహస్థులు ఏమైనా వండుకొని తినాలంటే కృష్ణుడికి అర్పించకుండా తినకూడదు. ఎందుకంటే కృష్ణుడు గుర్తు రావాలి, ఓహో ఇదంతా కృష్ణుడే ఇచ్చాడు, కృష్ణుడు వల్లనే ఇదంతా నాకు సాధ్యం అవుతుందని గుర్తుంచుకోవాలన్నమాట. భగవానుడే యజమాని, భక్తుడు దాసుడు. ఈ దాస్యము ఎట్లు ఆధ్యాత్మికమైనదో నారదీయ పురాణంలో ఒక వాక్య కలదు. మనసా వాచ కర్మలచే నిరంతరం భక్తియుక్త సేవలో నెలకొని వ్యక్తి కానీ, అట్లు నెలకొనవలనని అభిలషించు వ్యక్తి కానీ జీవన్ముక్తునిగా పరిగణించబడినని అందులో చెప్పబడింది. ఎక్కడ? నారదీయ పురాణంలో. ఎవరు జీవన్ముక్తులు అంటే మనసా వాచ కర్మణ నిరంతరం కృష్ణుడి సేవలో ఉండేవాళ్ళు, లేదా ఆ విధంగా ఆ కోరిక నిరంతరం ఆ కోరికతోటి, అంటే ఇప్పుడు అతను మనసా వాచ కర్మణ చేయకపోవచ్చు, కానీ అతనికి ఏదో కొన్ని కోరికల వలన ఆ కామం ఉండడం వలన ఆ ఇంద్రియ భోగంలో ఇంకా పాల్గొంటూ ఉన్నా, కానీ అతని మనసులో మాత్రం దృఢమైన కోరిక ఉంటే ఇలా చేయాలని, అతను కూడా జీవన్ముక్తుడు అని చెప్తున్నారు. జీవన్ముక్తుడు అంటే బ్రతికుండగానే ముక్తి పొందినవాడని అర్థం.
సఖ్యభక్తి. సఖ్యభక్తిని 2 రకములుగా విభజించవచ్చును. మొదటిది దేవాదేవుని అంతరంగిక సేవకుడుగా వ్యవహరించుట. రెండవది దేవాదేవునికి శ్రేయోభిలాషిగా ఉండుట. ఇది. ఈ మొదటిది ఏంటి దేవాదేవునికి అంతరంగిక భక్తుడంటే ఇది సాధన చేయడం ద్వారా అయ్యేది. రెండవది శ్రేయోభిలాషి అంటే భగవంతుడితో నిజంగా మైత్రితోటి ఆయన కోసం పనిచేస్తూ ఉండేవాడనమాట. భక్తియుక్త సేవ పట్ల విశ్వాసము గల భక్తులు శాస్త్ర విధులన్నింటినీ క్రమంగా పాటించుదురు. దానితో ఆధ్యాత్మిక జీవన స్థితి సాధింపగలుగుదామని విశ్వసించుదురు. కాబట్టి భక్తియుక్త సేవలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి? శాస్త్ర విధులను క్రమంగా పాటిస్తూ ఉండాలి. అంటే మొదట్లోనే అన్నీ కాకపోయినా మెల్లమెల్లగా పాటిస్తూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? దీక్ష తీసుకొని కూడా బయట తినడం, దీక్ష తీసుకొని కూడా గాలికి వదిలేయడం. ఇంక వీళ్ళ గురించి చెప్పవసరలా. ఇంక వీళ్ళు అంటే భక్తులే కాదని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. ఎందుకని దీక్ష ఎందుకు తీసుకున్నాం? అంటే మన ఇష్టం తీసేసుకుంటాం. ఎందుకంటే మనకు కూడా గుర్తింపు షో కావాలిగా. నేను కూడా దీక్ష అయిందని అనుకోవాలిగా. లేదా నాకు అంటే ఉండొచ్చు మొదట్లో. కానీ ఆ కష్టం పడడానికి అంటే నియమాలు పాటించడంలో కష్టాలనేవి అందరికీ ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవాడే దీక్ష తీసుకోవాలి. లేదంటే దీక్ష తీసుకోకూడదు. అంతేగాని నాకు కష్టం వచ్చింది కాబట్టి నేను ఓర్చుకోలేను కాబట్టి తినేస్తా. కష్టం వచ్చింది నేను ఏకాదశి నాకొద్దు నేను అన్నం తినేస్తా. నేను ఏకాదశి చేయను. ఇలాంటి వాళ్ళకి దీక్షలు ఇట్లాంటి ముందలకెళ్ళి షో చేయడం. కానీ కలియుగం అంతా షోజనమే ఎక్కువ. కాబట్టి వాటిల్లోనే కలిసిపోతున్నాం మనం. అది సమస్య. సఖ్యభక్తిలో రెండవ విధానముకు చెందిన భక్తుడు దేవాదేవుని మైత్రిని కాంక్షించును. అంటే మైత్రిని ఆయనతో మైత్రిని కోరుకుంటాడు. రెండవ విధానం సఖ్యభక్తి 2 రకాలుగా చెప్పుకున్నాం కదా. ఒకడు అంతరంగికుడని, 2 శ్రేయోభిలాషి. భగవద్గీతలో ఇట్లు చెప్పబడాను 18వ అధ్యాయం 69లో భగవానుడు ప్రచారకుడిని నచతస్మాత్ మనుష్యేష్ అని ప్రచారకుడిని తన ప్రియతమ సేవకుడిగా అంగీకరించును. యయిదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయ నచతస్మాత్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకుత్తమః భవితా నచమే తస్మాదస్య ప్రియతరో భువి. ఏం చెప్తున్నాడు కృష్ణుడు? భగవద్గీత యొక్క రహస్యముల సందేశములు జనుల నడుమ ప్రచారం చేయ వ్యక్తి శ్రీకృష్ణుడికు మిక్కిలి ప్రియుడు. ఎవరును మానవ సంఘంలో అతనికి సాటిరారు. కాబట్టి అతనితో సమానమైన వాడు ఎవడు లేడంటే ఈ మానవ సమాజంలో. ఎవరైతే ఈ భగవద్గీతని ప్రచారం చేస్తాడు అంటే ఇప్పుడు చాలామంది ఇంకొక జబ్బు వచ్చింది. ఏంటంటే ప్రచారం జబ్బు కూడా ఉంది మన కృష్ణ చైతన్యంలో. అంటే ఏంటో ప్రచారం జబ్బు అంటే ప్రచారం చేస్తాడు కానీ వాడికి వాడు ప్రచారం చేసుకోడు. అంటే వాడికి వాడు అభివృద్ధి చెందుతున్నాడా లేదు. ఉన్నవాళ్ళందరినీ కృష్ణ చైతన్యానికి టెంపుల్కి తీసుకెళ్ళడం ఇలాంటివి చేస్తారు. అదొక జబ్బు అనమాట. అంటే వాడు అభివృద్ధి చెందడం ముఖ్యం. అప్పుడు అభివృద్ధి చెందుతూ ఇతరుని కూడా చెప్పాలి. కానీ వీడు ఏం చేస్తాడు? ఈ జబ్బులో చాలామంది రాత్రి 9ంటికి జపం చేస్తుంటారు. ఎందుకంటే పొద్దున్న నుంచి ప్రచారం మొదలు పెడతాడు. ఎవడో కనపడగానే ప్రచారం మొదలు పెడతాడు. జపం చేయడు. ఇట్లా అంటే వాడి సాధన వాడు చేయకుండా ఇతరులకి చేయడం అనేది ఈ జబ్బు. ఈ జబ్బు కూడా ఉంది. ఇది కూడా మంచిది కాదు. అదేవిధంగా యూట్యూబ్లో పడిపోయి ఆ వీడియోలు ఈ వీడియోలు ఈ మహారాజ్ సూపరు, ఆ ప్రభుజీ సూపర్ అని ఇటు జడ్జిలాగా తయారవుతాడు అనమాట. ఇది కూడా జబ్బే. ఇలా జబ్బులు చాలా ఉన్నాయి. కాబట్టి కొంతమంది ఉంటారు వాళ్ళు ఇది డీవియేషన్ అయిపోయారు, వీళ్ళు కరెక్ట్గా లేరు, ఇవన్నీ మాట్లాడతారు. కానీ వాడు పూర్తి డీవియేటెడ్. వాడు ఎందుకు పనికిరాని ఎదవై ఉంటాడు ఇలా మాట్లాడేవాడు. అలాంటి వాళ్ళు కూడా నేను చూశాను. వాడేం చేయడు, ఎవరి కింద ఉండడు, ఏ భక్తి చేయడు, ఏ సాధన ఉండదు. కానీ ఈ మహారాజు ఇలాగా, ఆ ప్రభు అలాగా, ఈ టెంపుల్ ఇలాగా అవన్నీ చెప్తూ ఉంటారు. ఇదంతా జబ్బు అనమాట. కాబట్టి ఈ ప్రచారం ఏదైతే కృష్ణుడు చెప్పాడు ఇక్కడ ప్రచారం ఏంటంటే తనను తాను ఉద్ధరించుకుంటూ జన్మ సార్థకరి కరో పరోపకారం అంటే జన్మ సార్థకం చేసుకుంటూ ఇతరులకు చెప్పాలి. కానీ కొంతమంది అయితే ఇంకా వాళ్ళలో ఉన్న లోపాలను సరిదిద్దుకోకుండా పూర్తిగా ప్రచారంలోనే నిమగ్నం అవుతూ అంటే వాళ్ళు కూడా అందరిలో ఉంటాయి లోపాలు, అందరిలో ఉన్నాయి. కానీ మన లోపాలను దిద్దుకోవడం కూడా చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యం అది ఇతరులకి బాగు చేయడం కంటే. కాబట్టి మనం చేస్తూ ఇతరులకి చెప్పాలి తప్ప మనది వదిలేసి ఇతరులకి చేయకూడదు. అది జబ్బు అనమాట. ఎవరును మానవ సంఘానికి సాటి కూడా లేరంట అతనితోటి. ఎవరు? ఇలాంటి భక్తులతోటి, ప్రచారకులతోటి. అందుకే ప్రచారాలకు మనం ఎందుకని సేవ ఇవన్నీ చేస్తూ ఉంటామంటే వాళ్ళు సాధన చేసి వాళ్ళు ఉద్ధరించుకుంటూ మనల్ని కూడా ఉద్ధరిస్తున్నారు. కాబట్టి వాళ్ళు చాలా ముఖ్యం అన్నమాట ఈ సంఘానికి. మహాభారతంలో ద్రౌపది ఇట్లు తెలుపును: ఓ ప్రియమైన గోవింద, నీ భక్తుడు ఎన్నడూ నశింపడని నీవు హామీ ఇచ్చితివి. ఆ వాక్యం నేను విశ్వసించుదును.
అందుచే అన్ని కష్టముల్లోనూ నీవు ఇచ్చిన హామీనే స్మరిస్తూ జీవిస్తుందును. దీని తాత్పర్యం ఏమనగా, ద్రౌపది మరియు ఆమె భర్తలైన పంచపాండవులు వారి దాయాది అయిన దుర్యోధనుని చేత మరియు ఇతరుల చేత అనేక కష్టములు గురి చేయబడ్డారు. వారి కష్టములు ఎంతో దారుణములు. ఆ జన్మ బ్రహ్మచారి మరియు మహావీరుడైన భీష్ముడు కూడా కొన్నిసార్లు వారి కష్టములకు కంటతడి పెట్టాను. కాబట్టి భీష్ముడు కూడా కంటతడి పెట్టాడు. అంటే ఎన్ని కష్టాలు ఉన్నాయి వీళ్ళకి ఊహించవచ్చు. భీష్ముడు బ్రహ్మచారిగా ఉన్నాడు, ఎటువంటి ఏది కోరుకోలేదు. ఇంకా భీష్ముడు భక్తుడు కూడా. కాబట్టి భక్తులకి నిజంగా ఇతరుల యొక్క పరిస్థితి ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగేది ఎవడంటే భక్తుడు మాత్రమే. మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఈ సృష్టిలో ఎవరెవరు ఏమనిపిస్తున్నారు, ఎలాంటి పరిస్థితి అనేది అర్థం చేసుకోలేదు. ఎందుకంటే స్వార్థంగా ఉంటారు. నిజమైన భక్తుల్లో కూడా శుద్ధ భక్తులే ఇంకా అందరి కష్టాలను అర్థం చేసుకోగలరు. మామూలు మనలాంటి సాధారణ భక్తులు కూడా మనం అర్థం చేసుకోలేము. శుద్ధ భక్తులకే తెలుసు ఎవరు ఎంత కష్టపడుతున్నారు, ఎవరి పరిస్థితి ఏంటి అనేది. ఇక్కడ భీష్ముడు శుద్ధ భక్తుడు, పాండవులు మిక్కిలి ధర్మాత్ములు, ద్రౌపది అదృష్ట దేవత. శ్రీకృష్ణుడు వారికి శ్రేయోభిలాషి అయినను వారు అట్లు ఎల్లప్పుడూ అనేక కష్టములు పాల్గొట భీష్మునకు ఆశ్చర్యం కలిగించింది. నిజానికి భీష్ముడు కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకని కృష్ణుడే స్వయంగా ఉన్నాడు, ద్రౌపది సామాన్యమైన వ్యక్తి కాదు, ఆమె అదృష్ట దేవత, వాళ్ళందరూ ధర్మాత్ములు, అయినా ఇంత కష్టం ఎందుకు వస్తుంది? ఇదే ఆశ్చర్యం చాలామందికి కూడా కలుగుతుంది. ఎందుకని మంచి వాళ్ళకి చెడు ఎందుకు జరుగుతుంది అనిపిస్తుంది. అంటే ఇక్కడ మంచి వాళ్ళకి చెడు జరగడానికి కారణం కర్మ, అక్కడ పాండవులకి కష్టాలు రావడానికి కారణం ఏంటంటే అది కృష్ణుడు అంటే భక్తులు కూడా ఎంత ఓర్పుని సహనాన్ని కలిగి ఉండాలి సంసారంలో, ఏదైతే అధర్మమైన వాటిని ఎదుర్కోవడానికి ఎంతో కష్టాన్ని ఓర్పుని కలిగి ఉండాలి అనేది కృష్ణుడు మనకి చూపిస్తున్నాడు అక్కడ. అది అర్థం. అంతేగాని పాండవులు కూడా వాళ్ళకి కూడా ఏదో కర్మ ఉంది అంటే, నిజానికి ఏదో కర్మ ఉంటే కృష్ణుడు ఎందుకు తిరుగుతాడు వాళ్ళ చుట్టూ? ఎప్పుడు కర్మ ఉన్న వాళ్ళ చుట్టూ శుద్ధ భక్తులు కాకపోతే ఎప్పుడు వాళ్ళ కోసం ఎందుకు అంటే ప్రయత్నిస్తాడు? వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి సలహాలు ఇవ్వడం ఎందుకు చేస్తున్నాడు? వారు పడిన కష్టములు అసాధారణములైనను ద్రౌపది ధైర్యం కోల్పోలేదు. శ్రీకృష్ణుడు తమకు శ్రేయోభిలాషి అయినందున చివరకు వారు తప్పక రక్షించబడుదురని ఆమె ఎరుగును. కాబట్టి కృష్ణుడు చూసుకుంటాడనే విశ్వాసం ఉంది ఆవిడకి, ద్రౌపదికి. ఇట్టిదే మరొక వాక్యం శ్రీమద్ భాగవతంలో కనిపించింది. అందులో వృషభదేవుని కుమారుడైన హవి నిమి మహారాజుతో ఇట్లను, మహారాజా, క్షణకాలము కూడా విడవక దేవాది దేవుని పాదపద్మములను సేవించు వ్యక్తి అట్టి సేవకంటను మించి వాంఛింపదగినదేది ఆరాధింపదగినదేది లేదని దృఢ నిశ్చయుడైన వ్యక్తి ఉత్తమ శ్రేణి భక్తుడు. ఉత్తమ శ్రేణి భక్తుడు ఎవరు? నిరంతరం కృష్ణుడి సేవ తప్ప నాకు ఏది వద్దు, ఇంక దేని గురించి ఆలోచించకుండా, చివరికి భార్య, పిల్లలు, సంతానం, ఇళ్ళు, వాకిలి, దేశం, కులం, గోత్రం, ఇవన్నీ చాలామంది మా వంశ పరంపర, మా వంశంలో వాళ్ళకి పిండ ప్రధానాలు అవి కూడా వదిలేయాడు. నిజానికి ఎవరు శుద్ధ భక్తుడు అంటే అవన్నీ మర్చిపోవాలని. అంటే పిండ ప్రధానం వదిలేయమంటే గృహస్థులు వదిలేయమని చెప్పట్లేదు నేను. గృహస్థులు ఖచ్చితంగా చేయాలి, ఇంద్రియ భోగం చేస్తున్నారు కదా, ఇంద్రియ భోగం కంటే ఎక్కువ సేవ చేయాలి, కాబట్టి ఖచ్చితంగా చేయాలి. ఎవరు వదలాలి? శుద్ధ భక్తుడు అయినప్పుడు, శుద్ధ భక్తి స్థాయికి వెళ్ళినప్పుడు వాడు ఇవి ఏవి గుర్తుండకూడదు. వాడికి తిండి ఉందా లేదా, వాడి ఒంటిపైన బట్టలు ఉన్నాయా లేదా కూడా మర్చిపోతాడు. వాడు మర్చిపోయే స్థితిలో ఉంటారు శుద్ధ భక్తులు. ఎందుకంటే వాళ్ళకి ఈ బట్టలు, దేహం, ఇవన్నీ దేహ భావన ఉండదు కదా. కాబట్టి నిరంతరం కృష్ణుని స్మరించేవాడే శుద్ధ భక్తుడు తప్ప కేవలం కర్మ చేసి ఫలితాన్ని ఇచ్చేవాడు ఏంటంటే, ఒకవేళ ఫలితాన్ని కృష్ణుడు దేవాదేవుడు అని తెలుసుకుని ఉంటే కర్మ మిశ్ర భక్తి కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు చేయలేము. ప్రస్తుతం చేస్తే శుద్ధ భక్తి వైపు వెళ్ళాలి, లేదంటే ఉగ్రకర్మల్లో ఉండాలి. రెండే మార్గాలు కలియుగంలో. వెళ్తే శుద్ధ భక్తిలో ఉంటాం, లేదంటే ఉగ్రకర్మల్లో ఉంటాం. అంటే ఖచ్చితంగా పాపం వచ్చే కార్యాల్లో ఉంటాం. ఇప్పుడు కలియుగంలో అంతా ప్రకృతి విరుద్ధంగానే కదా. వర్ణాశ్రమ ధర్మం లేనప్పుడు మరి వర్ణాశ్రమ ధర్మం కోసమే కదా మనకి ప్రభుపాద ఫార్మ్ కమ్యూనిటీస్ అని, వ్యవసాయ క్షేత్రాల్లో భక్తులు ఉండమని, దాని గురించి కూడా ప్రచారం చేస్తుంటే అది కూడా ఇస్కాన్ వాళ్ళు ఆపేస్తూ ఉన్నారు. దాన్ని చేయనివ్వరు, చెప్పనివ్వరు. ఎందుకంటే అవన్నీ మనకి ప్రాక్టికల్ కాదు, అసలు వేస్ట్ అంటారు. మొదలు పెట్టాలి, కనీసం ఉండాలి కదా, ప్రయత్నం చేస్తే కదా ఎవడో ఒకడు ముందరకు వచ్చి ఒక రోజుకి విజయవంతం అయ్యి చేసేది. విజయవంతం పూర్తిగా అవ్వదు, 100% చేయలేం. కానీ ఈ ఉగ్రకర్మల నుంచి దూరంగా అయితే ఉండాలి కదా ఖచ్చితంగా. అంతేగాని ఇందులో కూర్చోవాలా? కాదు. ఆరంభిక భక్తుడు భగవత్ ప్రేమను రవ్వంతగానైనను పెంపొందించుకొనిను అతడు తప్పక భక్తి సేవకు యోగ్యుడగునని శ్రీల రూపగోస్వామి తెలిపాను. కాబట్టి శ్రీ రూపగోస్వామి ఏం చెప్తున్నారు? భగవత్ ప్రేమను కొంచెంగానే పెంపొందించుకోవాలి. భగవత్ ప్రేమ పెంపొందించుకోవడం అంటే ఆషామాషి కాదు, ఖచ్చితంగా వైరాగ్యం ఉండాలి.
భార్య పిల్లలు గృహస్థాశ్రమంలో ప్రస్తుతం గృహస్థాశ్రమం ఏదైతే ఉందో వాళ్ళు దాదాపు అసమ్మం. గృహస్థాశ్రమంలో వాడు ఉన్నాడంటే వాడికి ప్రేమ ఇంకా రాలేదని అర్థం నా దృష్టిలో అయితే. వాడు వానప్రస్థుడు అయ్యాడంటే అప్పుడు ప్రేమ మొదలైనట్టు, లేదంటే ప్రేమ లేదు వాడికి, ఇంక వేరే ఏం లేవు. అంటే మరి గృహస్థులుగా ఉండి జనకుడు అలాంటి వాళ్ళు పెంచుకున్నారు కదా. అవును, నువ్వు జనకుడుగా? మీరు జనకుడా? పోనీ జనకుడితో సమానమైన భక్తి చేస్తున్నారా? జనకుడు వీళ్ళందరూ ఉన్నారు, గృహస్థాశ్రమంలో ఉండి భక్తి చేశారు. కాబట్టి అది జరగదు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అది అసంభవం, లేదు, మర్చిపోండి. గృహస్థులు ఎవరైతే వానపస్తులు అయ్యారో వాళ్ళు ఓకే, వాళ్ళలో కొంచెం వచ్చిందని అనుకోవచ్చు. రవంతగా అయినా ప్రేమ వచ్చిందంటే నమ్మొచ్చు అక్కడ, లేదంటే నమ్మడానికి వీలే లేదు, అవసరమే లేదు. ఇంకా చర్చ కూడా అనవసరం దాని గురించి. ఇక అదేవిధంగా బ్రహ్మచారులు సన్యాసులు వాళ్ళలో వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళు త్యాగం కలిగి ఉంటారు కాబట్టి, సంసార బంధాలు ఉండవు కాబట్టి కొంచెమైనా కృష్ణుడి పట్ల ప్రేమ వచ్చే అవకాశం ఉంది అక్కడ. అతడు భక్తియుక్త సేవలో స్థిరపడినచో అట్టి స్థిరమైన స్థితి భక్తియుక్త సేవలో అంతరంగిక అంగము కాబడును. కాబట్టి ఏ విధంగా మనం ఇక్కడ మొదట్లో చెప్పాను కదా, అంతరంగిక విశ్వాసకుడు ఎవరైతే ఉన్నారో సఖ్యం రెండు రకాలు, ఒకటి శ్రేయోభిలాషి, రెండోది విశ్వాసుడు. ఈ విశ్వాసం ఎలా అంటే మనం సాధన చేసి దాన్ని పెంపొందించుకోవాలన్నమాట. అప్పుడు నిజంగా మనం సఖ్య, మొదటే చెప్పుకున్నాం, ఇదంతా కూడా మనం సేవ ద్వారా సఖ్యాన్ని, ఎలా అంటే ఇలాగా సేవ చేస్తూ సఖ్యాన్ని అంటే ఏంటి, ఎప్పుడైతే వాడు వానప్రస్థుడు అవుతాడో వాడు ఏమవుతాడు, ప్రచారం చేయడానికి సిద్ధం అవుతాడు, ఇతరులకు చెప్పడానికి కూడా. అప్పటి వరకు అవ్వలేడు. ఒకటే గుర్తు ఏంటంటే, నీకు కృష్ణుడి పట్ల ప్రేమ వచ్చిందంటే మనం ఆగమన్నమాట, ఎవరో ఒకరికి చెప్పాలి, ఎవరో ఒకరికి చేయాలి. అంటే మనం ఏదైతే చేస్తున్నా అది ఇతరులకు కూడా చెప్పాలని కోరిక వస్తుంది. అలా కోరిక లేదు, ఎవరికి చెప్పట్లేదు అంటే మనకి లేదు, అంటే భక్తిలో ఇంకా ఈ కృష్ణుడి పట్ల ఆసక్తి కలగలేదని అర్థం. శుద్ధ భక్తుడు కొన్నిసార్లు ఆంతరంగిక మిత్రునిగా భగవంతుని సేవించుటకు దేవాలయంలో పడుకుంటే జరగవచ్చు. మైత్రికి సంబంధించిన అట్టి భక్తుని ప్రవర్తనను రాగానుగా లేదా స్వతసిద్ధ భక్తిగా అంగీకరించవచ్చు. దేవాలయంలో పండుకోవడం ఇట్లా వీటన్నింటి దేవాలయంలో ఉండడానికి అతను ఇష్టపడుతూ ఉంటాడు అనమాట. ఏమైనా భక్తికి సంబంధించిన విధులను అనుసరించి భగవంతుని ఆలయంలో ఎవరినూ పడుకోకూడదు, ఆలయం లోపల పండుకోకూడదు అనమాట. కానీ కొన్నిసార్లు జరుగుతుంది. ఉదాహరణకి ఆశ్రమాలు గౌరవనీత ఉంది, మేము సేలంలో ఉన్నప్పుడు భగవంతుడి మందిరం ఉంటుంది, టెంపుల్ హాల్లోనే పండుకుంటాం, ఇంక ప్లేసులు ఎక్కడ ఉండవు అనమాట. ఇంకెక్కడ పండుకుంటాం, హాల్ లేదు, పండుకోవడానికి ప్లేస్ లేదు, అక్కడ పండుకోవచ్చు. కానీ వీలైనంత వరకు అక్కడ పండుకోకూడదు, ఎందుకంటే అది భగవంతుడికి కోసం కేటాయించిన ప్రదేశంగా చెప్పబడుతుంది అనమాట. దేవాదేవుని పట్ల వ్యక్తమయ్యే ఈ రాగానుగ భక్తిని సఖ్యభక్తిగా గ్రహించవచ్చు. ఇది కాబట్టి ఇక్కడ ఏంటి, సఖ్యభక్తి అంటే మనం ఎలాగా ఇక్కడ అర్థం చేసుకునే సాధన ద్వారా ముఖ్యంగా ప్రచారం అనగానే ప్రవచనం ఇవ్వాలి, అది అజ్ఞానం. ప్రవచనం ఇవ్వడం కాదు ప్రచారం అనగానే. ప్రచారం ఎవరైనా చేస్తుంటే మనం వెళ్ళి అక్కడ వంట చేయడానికి వెళ్ళాలి, వంట చేసి భక్తులకు ప్రసాదం. లేదా ప్రచారం ఎవరైనా చేస్తుంటే మనం అక్కడ చేపలు వేయడం, లేదా మైక్ సెట్ చేయడం, లేదా పండాలు వచ్చిన వాళ్ళందరికీ తిలకం ఇవ్వడం, లేదంటే ప్రసాదం పెట్టడం, అవి కూడా ప్రచారమే. ప్రచారం అనగానే కేవలం ప్రవచనం ఇచ్చేవాళ్ళు లేదా పుస్తకాలు అమ్మేవాళ్ళే ప్రచారకులు కాదు. ప్రచారం చేస్తున్న వాళ్ళకి ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళు కూడా ప్రచారంలో ఉన్నట్లే. ఆ విధంగా మనం సఖ్యభక్తిలో ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సఖ్యభక్తి అనగానే ఇది ఏదో మన కృష్ణుడికి స్నేహితుడిగా ఏదో ఊహించేసుకొని, చాలామంది ఊహించేసుకుంటుంటారు. ముఖ్యంగా మాతాజీలు లేదా ప్రభుజీలు, జెంట్స్ అందరూ అంతే. ఆ కృష్ణుడు నాకు ఫ్రెండ్గా అనుకుంటున్నాను, నాకు ఏదో ఒక బలంగా ఉంది, కృష్ణుడే నాకు స్నేహితుడు. కానీ ఆ బలం ఏమైంది, కొన్ని రోజులు అవ్వగానే ఏదైనా పెద్ద ఇబ్బంది రాగానే మొత్తం పోద్ది. అది అంటే ఇదంతా కూడా ఏంటి, భావుకులు అంటారు, మెంటల్ భక్తులు వీళ్ళు. కాబట్టి మెంటల్ భక్తి వదిలేయాలి, సెంటిమెంటల్. కాబట్టి ఎలా ఉండాలి, తత్వపరమైన అవగాహనతో దృఢంగా ఉండాలంటే మన ఇంద్రియ భోగాన్ని వదలాలి. అది అక్కడ కనపడుతుంది మనకి. లేదంటే సెంటిమెంటల్ అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏమాత్రం కొంచెం అనుభవం కలిగిన భక్తుడైనా అర్థం చేసుకుంటాడు, ఇతను సెంటిమెంటలా లేదంటే నిజంగా ఉందా అనేది. కానీ మొదట్లో అందరికీ సెంటిమెంటలే ఉంటారు, భావుకత అందరికీ ఉంటుంది, ఉండడం మంచిదే మొదట్లో. కానీ ఆ భావుకత అలా కొనసాగకుండా ఈ విధంగా మనం ఏంటంటే కృష్ణుడి కోసం మనం సాధన చేస్తూ ఇతరులకి చెప్పడం అనేది అలవాటు చేసుకోవాలి. హరే కృష్ణ. సరే మరి. భక్తిరసామృత సింధుకి జై, శ్రీల రూప గోస్వామికి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీల ప్రభుపాదకి జై.